4 మోడల్ గాంగ్ బాక్స్ కనెక్షన్ చూద్దాం రండి. ఇప్పుడు వచ్చేసి ఒక సాకెట్, ఒక స్విచ్, ఒక ఇండికేటర్, ఇంకొక సాకెట్ అనమాట. సో మనం దీనికైతే కనెక్షన్ ఇవ్వబోతాం. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. సో మనం అయితే సాకెట్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి ఇండికేట్ చేద్దాము. సో ఎల్ అనే టర్మినల్ అని చూడండి, ఇది లోడ్ అనమాట. ఇది వచ్చేసి ఎన్ అనే టర్మినల్. సో ఇది వచ్చేసి అర్త్ టర్మినల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇండికేటర్ ఉంది, 2 టర్మినల్స్ చూడొచ్చు మీరు ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో ఇండికేటర్ అనేది. సో దాని పక్కనే స్విచ్ అనమాట. స్విచ్కి 2 టర్మినల్స్ ఉంటాయి చూడొచ్చు మనం. తర్వాత వచ్చేసి మనకి సాకెట్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది, సో బ్యాక్ సైడ్ అనేది ఇలా ఉంటుంది. సో మనం కనెక్షన్ అయితే మీరు నీట్గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి 3 పిన్ టాప్ అనమాట. సో మనం వైర్ లూపింగ్ ఇచ్చుకున్నప్పుడు స్క్రూస్ టైట్ చేయడానికి టెస్టర్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో అలాగే వైర్ స్ట్రిప్పర్ కూడా యూజ్ చేస్తున్నాం, న్యూ మోడల్. సో రెడ్ కలర్ వచ్చేసి ఫేసు, బ్లాక్ కలర్ వచ్చేసి న్యూట్రల్, అలాగే గ్రీన్ కలర్ వచ్చేసి అర్త్ అనమాట. సో మనమైతే ఇప్పుడు స్క్రూస్ అన్నీ లూజ్ చేసుకుందాం, ఎందుకంటే బిగించుకోవడానికి ఈజీ అయిపోతుంది. సో సింపుల్గా కనెక్షన్ అయితే చేసుకోవచ్చు మనము. సో ఇప్పుడు వచ్చేసి మనం చూడండి బాగా నీట్గా మీరు ఫ్రంట్ సైడ్ కూడా చూడొచ్చు. మనం స్విచ్ ఆ పక్క ఉంది, ఇండికేటర్ ఆ పక్క ఉంది, నీట్గా చూడండి. సో ఇప్పుడైతే రెడ్ కలర్ వైర్ తీసుకుంటున్నా. సో లోడ్కి ఇవ్వడం కోసం ఇప్పుడు ఎల్ అని ఉంది కదా టర్మినల్, ఆ ఎల్ టర్మినల్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. సో స్క్రూస్ అనేది బాగా టైట్గా తిప్పుకోండి. సాకెట్ ఎల్ టర్మినల్ నుంచి స్విచ్ పై టర్మినల్కి ఇచ్చుకుంటున్నాం. సార్ చూసుకోండి నీట్గా. సో స్విచ్ పై భాగానికి ఇచ్చుకుందాం. ఇప్పుడైతే స్క్రూ అయితే బాగా టైట్గా తిప్పుకుందాం. ఒకసారి మనం కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత చెక్ చేసుకోండి అలా. సో ఎందుకంటే టైట్గా ఇచ్చామో లూజ్గా ఇచ్చామో తెలుసుకోవడానికి అంతే. సో ఇంతకుముందు స్విచ్ పై భాగానికి ఇచ్చుకున్నాం కదా, సో అక్కడి నుంచే మనం సాకెట్ యొక్క ఎల్ టర్మినల్కి కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఆ స్విచ్తోనే మనం 2 సాకెట్ని కంట్రోల్ చేస్తున్నాం, అందుకే మనం ఆ స్విచ్కే ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు ఈ స్విచ్ దగ్గర నుంచి మనం అలాగే సాకెట్గా అనేది తీసుకుంటాం కనెక్షన్ అనేది. ఒకసారి చూడండి ఎలా ఇస్తున్నాను. సో మీరు నీట్గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. స్క్రూస్ బాగా టైట్గా తిప్పుకోండి. సో ఇందాక లూజ్ చేసాం కదా, అందుకే చెప్తున్నాను. సో వైర్ కూడా పక్కగా జరగకుండా చూసుకోండి, ఎందుకంటే పక్కగా తగిలితే షార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎల్ టర్మినల్కి కనెక్షన్ ఇద్దాము. సో చూడండి మీరు, సో మనం ఎల్ టర్మినల్కి కనెక్షన్ ఇస్తున్నాం. సో టైట్గా తిప్పుకోండి మీరు స్క్రూస్ అనేటివి బాగా. సో ఇప్పుడైతే ఫేస్ లూపింగ్ అనేది అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం న్యూట్రల్ లూపింగ్ అనేది ఇచ్చుకోవాలి. సో న్యూట్రల్ లూపింగ్ ఎలా ఇచ్చుకోవాలో ఇప్పుడు నీట్గా చూడండి, అర్థమవుతుంది. సో ఎన్ టర్మినల్స్ ఉన్నాయి కదా 2 సాకెట్స్లో, ఆ ఎన్ టర్మినల్స్కి మనం జాయింట్ చేసుకోవాలి ఫస్ట్. సో నేనైతే లెంత్ చెక్ చేసుకొని కట్ చేసుకుంటాను అనమాట. ఒకసారి మీరు చూడండి. సో ఎన్ టర్మినల్ నుంచి, సో ఈ సాకెట్లో ఎన్ టర్మినల్ నుంచి ఆ సాకెట్లో ఎన్ టర్మినల్ వరకు ఎంత ఉందో లెంత్ చూసుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే లూపింగ్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది. సో ఇక్కడ కట్ చేసుకుంటాను నేను, సో వైర్ స్ట్రిప్పర్తో. సో మనం ఫస్ట్ అయితే ఎన్ టర్మినల్ నుంచి మనము ఇండికేటర్కి అయితే పై భాగానికి ఇచ్చుకుందాం, ఎందుకంటే మనకి ఒకటి ఫేస్ ఒకటి న్యూట్రల్ ఇవ్వాలన్నమాట మనకి ఇండికేటర్కి వచ్చేసి. సో అందుకే మనం దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ మనం న్యూట్రల్ కనెక్షన్ దీనికి ఇచ్చేద్దాము. స్లీవ్ నీట్గా తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. సో ఎక్కువ తీసుకోవద్దండి, ఎందుకంటే పక్కకు తగలడం ద్వారా టచ్ అయ్యి షార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఎన్ టర్మినల్ నుంచి మనం ఇండికేటర్ యొక్క పై భాగానికి అయితే ఇచ్చుకుంటున్నాము. చూడండి ఇప్పుడు ఎన్ టర్మినల్లో మనం స్క్రూ అనేది టైట్గా తిప్పుకుంటున్నాము. సో తర్వాత వచ్చేసి ఇండికేటర్లో పై టర్మినల్కి అయితే మనం కనెక్షన్ అయితే ఇద్దాము. సో ఇంకో బ్లాక్ కలర్ వైర్ అయితే నేను తీసుకున్నాను, ఎందుకంటే మనం ఇక్కడ జాయింట్ చేసుకొని నీట్గా. సో ఇంకొక సాకెట్లో ఉన్న న్యూట్రల్కి అయితే మనం ఇచ్చుకోవాలి కాబట్టి మనం వైర్ అయితే తీసుకుంటాము ఆ వైరు. సో ఇప్పుడు చూడండి, సో ఇండికేటర్కి అయితే మనం కనెక్షన్ అయితే ఇస్తున్నాం.
న్యూట్రల్ అన్నమాట ఇది. సో మీరు చూడొచ్చు న్యూట్రల్ అనేది. సో ఇక్కడి నుంచి మనం ఇంకొక సాకెట్లో ఉన్న న్యూట్రల్కి అయితే ఇచ్చుకుంటున్నాము. ఎన్ అనే టర్మినల్ ఉంటుంది, అదే న్యూట్రల్ అనమాట. సో అక్కడి నుంచి ఇప్పుడు ఇంకొక వైర్ 3 పిన్ టాప్లో ఉన్న బ్లాక్ కలర్ వైర్ తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి న్యూట్రల్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ 2 వైర్స్ అయితే మనం జాయిన్ చేసి మనం సాకెట్కి ఇస్తే మనకి న్యూట్రల్ కనెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సింపుల్గా న్యూట్రల్ కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు ఇప్పుడు. సో మీరైతే అంత తీసుకోవద్దని మీరు కట్ చేసుకోండి వైర్ షిప్పర్తో. సో ఎక్కువ అనేది లీడ్ అనేది బయటకు వస్తుంది కాబట్టి. స్లీవ్ అయితే తక్కువ తీసి పెట్టుకోండి, ఎందుకంటే లీడ్స్ అనేటివి సైడ్స్ రాకూడదు ఎక్కువ. సో లీడ్స్ అనేటివి తక్కువ ఉన్నట్లుగా చూసుకోండి మీరు. సో మనకి న్యూట్రల్ కనెక్షన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో మీరు చూడొచ్చు. సో న్యూట్రల్ కనెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫేస్ కనెక్షన్ అనేది ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాం అనమాట. సో రెడ్ కలర్ వైర్ అనేది ఫేస్ అనమాట. ఇప్పుడు స్లీవ్ అనేది తీసుకుందాం. సో లెంత్ చూసుకొని మనం నీట్గా తీసుకుందాం. సో లెంత్ చూసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం వాటికి. సో వైర్ అయినా బాగా తిప్పుకోండి టైట్గా, ఎందుకంటే లీడ్స్ అనేటివి సైడ్కి పోతాయి. చేసి మనం ఇండికేటర్ యొక్క కింద టర్మినల్కి అలాగే స్విచ్ కింద టర్మినల్కి ఇచ్చుకుందాం మనం కనెక్షన్ అయితే. సో చూడొచ్చు మీరు. సో రెండు కింద టర్మినల్కి ఇచ్చుకుందాం. మెయిన్ సప్లై అనమాట ఇది. సో మనకి మెయిన్ సప్లై అనేది కనెక్షన్ అయితే ఇస్తున్నాం అనమాట. సో స్క్రూస్ అనేవి బాగా టైట్గా తిప్పుకోండి. సో నేనైతే స్లీవ్ అనేది ఎక్కువ తీసాను, మీరు అలా తీసుకోవద్దండి. సో తక్కువ తీసుకోండి, ఎందుకంటే షార్ట్ అవుతుంది లోపల. సో ఇప్పుడైతే మనకి ఫేస్ కనెక్షన్ కూడా అయిపోయింది. సో న్యూట్రల్ కనెక్షన్ అయిపోయింది. సో అలాగే ఫేస్ కనెక్షన్ కూడా అయిపోయింది. మిగిలిన వచ్చేసి గ్రౌండ్ కనెక్షన్ అనమాట. సో గ్రౌండ్ కనెక్షన్ అయితే ఇప్పుడు ఇచ్చుకుందాం. సో గ్రీన్ కలర్ వైర్ తీసుకున్నా. పైన అర్త్ సింబల్ ఉంది కదా, సో అర్త్ సింబల్ని బట్టి మనం గ్రౌండ్ కనెక్షన్ అనేది ఇచ్చుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ సాకెట్లో ఉన్న అర్త్కిను అలాగే రెండో సాకెట్లో ఉన్న అర్త్కి కనెక్షన్ ఇచ్చుకుంటే మనకి ఎర్త్ కనెక్షన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ సాకెట్ అంటే సెకండ్ సాకెట్లో ఉన్న అర్త్కి కనెక్షన్ అయితే ఇస్తాము. సో కట్ చేసుకుందాము, ఎందుకంటే మన 3 పిన్ టాప్లో సో ఎర్త్ వైర్ ఉంది కాబట్టి ఎర్త్ వైర్కి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎర్త్ వైర్ అయితే జాయిన్ చేసుకుందాం ఫస్ట్. సో మనకి ఫస్ట్ సాకెట్లో నుంచి వచ్చిన వైరు అలాగే 3 పిన్ టాప్లో నుంచి వచ్చిన వైరు జాయిన్ చేసుకొని సెకండ్ సాకెట్ యొక్క ఎర్త్ టర్మినల్కి అయితే మనం కనెక్షన్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఎర్త్ కనెక్షన్ కూడా పూర్తి అయిపోతుంది అనమాట ఈ కనెక్షన్ ఇచ్చుకుంటే. సో మనకు ఓవరాల్గా గ్యాంగ్ బాక్స్ కనెక్షన్ అయితే పూర్తి అయిపోతుంది అనమాట. సో ఫైనలీ మనకి గ్యాంగ్ బాక్స్ కనెక్షన్ అయితే పూర్తి అయిపోయింది అనమాట. సో చూడొచ్చు మీరు కనెక్షన్స్ ఎలా ఉన్నాయో. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి వైర్లు ఏమైనా లూజ్ ఏమైనా ఉన్నాయేమో. సో వైర్లు ఏమైనా లూజ్ ఉంటే మీరు టైట్ చేసుకోండి. సో మన కనెక్షన్ అయితే అయిపోయింది. ఒకసారి మనం చెక్ చేద్దాము. సో ఇప్పుడు చెక్ చేద్దాము సప్లై వస్తుందే రాలేదు. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే సో మనకైతే సప్లై అయితే రాలేదు, ఎందుకంటే మనం స్విచ్ అయితే ఆన్. సో మీరు ఇండికేటర్ అయితే గమనించండి, మనకి ఇండికేటర్ అయితే వెలుగుతుంది. సో ఇప్పుడు రైట్ సైడ్ పెట్టి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ల్యాంప్ హోల్డర్ పెట్టి చెక్ చేద్దాం. సో ఫస్ట్ సాకెట్ అనేది సో వెలుగుతుంది అనమాట. అంటే సో ఈ కనెక్షన్ సూపర్ అనమాట. సో తర్వాత ఇంకొక సాకెట్ చెక్ చేద్దాము ఎలా ఉందో. సో ఇంకో సాకెట్లో కూడా వెలుగుతుంది, అంటే ఒక స్విచ్ 2 సాకెట్లను కంట్రోల్ చేస్తుందని మనకు అర్థం అనమాట ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.